మనం ఫ్రెండ్స్ లాగా ఉండలేము. 4 years తర్వాత ఇప్పుడు ఫ్రెండ్స్ ఏంటి? నువ్వు చాలా మారిపోయావు, ముందులా లేవు అసలు. మారి నేను కాదు నువ్వు. అని నీకు ఆల్రెడీ చెప్పా కదా, మా ఇంట్లో ఒక్కొక్కటే కష్టం అని. ఇప్పుడు ఇంట్లో సిచ్యువేషన్ అస్సలు బాగాలేదు, అందుకే నేను నెగోసియేషన్ తీసుకున్నాను. ఇంట్లో వాళ్ళని ఎదిరిస్తానన్నా, నేను లేకుండా ఉండలేనన్నా, అంతా మోసమా? మీరు ఇంకా నన్ను కన్విన్స్ చేయడానికి ట్రై Please, నేను చెప్పేది చేసి ఒకసారి. మాట్లాడడం ఇదే లాస్ట్. హలో హలో ఎక్కడో విన్నట్టుంది కదా, అమ్మాయిలకి ఇలా అనడం కామన్. ఇదేదో ఫస్ట్ టైం అయినట్టు అబ్బాయిలు ఫీల్ అవ్వడం కూడా కామనే. చీది నా అమ్మాయి ఏదో లవ్ స్టోరీలు చూసి చిరాకు వస్తుంది బాస్. ఇలాంటి వాళ్ళని మార్చడానికి ఎవడో ఒకటి దిగి రావాల్సిందే. తిన్నామమ్మా ఈడున్నావు. నువ్వేంది, లొకేషన్ ఏంది, మేము మీరు కొచ్చుడేంది, ఫుల్ బర్డ్స్ కాస్ట్ అంటుంది. కలిసి అయిపోయిందా? అది చెప్పవా? నా పోరి హ్యాండ్ ఇచ్చింది మామ. ఏంది? నా పోరి హ్యాండ్ ఇచ్చింది మామ. అలా చెప్పా. నేను ఇంత ఎమోషనల్ చెప్తుంటే మీరు నవ్వుతారేంద్రా? నాకు తెలుసు మామ, నీ ఫోన్ వదిలేస్తాని ఎప్పుడో చేసేసా తెలుసా. అదేంది మామ? అదంతేరా, బ్రేకప్ సింటమ్స్ ఉంటాయి. అదేంది మామ? బ్రేకప్ లోనా చెప్తున్నా సిమ్టమ్స్. సిమ్టమ్ నెంబర్ 1, నీ పోరు ఎప్పుడు మనం ఫ్రెండ్స్ లా ఉన్నామన్నదా? మామ అన్నదా? అన్నది మామ. అదేరా, ఇగో నువ్వు ఫోన్ చేసినప్పుడు ఎప్పుడన్నా నీ ఫోన్ కట్ చేసిందా? చేసింది మామ. మెసేజ్ రిప్లై కూడా ఉందా? మరి గదేరా, దాన్నే అంటారు మళ్ళా. సిమ్టమ్ నెంబర్ 2, మా ఇంట్లో ఒప్పుకుంటలేరు, మా నాన్న ఒప్పుకుంటలేదు, మా అమ్మ ఒప్పుకుంటలేదు ఎప్పుడు అన్నదా? అన్నది మామ. మొన్న ఈ మధ్యనే మ్యాచెస్ కూడా చూస్తున్నా మామ. ఏం చెప్పాలి? దాన్నేరా బ్రేకప్ సిమ్టమ్స్ అంటారు. అదే సిమ్టమ్ నెంబర్ 3, నేను చెప్తున్నా నేను. సిమ్టమ్ నెంబర్ 3, ఈ మధ్యలో నన్ను ఎక్కువ అనుమానిస్తున్నావు, ముందులా లేవనప్పుడు అన్నదా? అన్నది మామ. మామ నీకు ఇంకో విషయం తెలుసా? ఏందిరా? చెప్పాలా? ఏమన్నా తెలుసా అది? దాన్ని వదిలేవద్దని ప్రామ్ కూడా వేయించుకుంది మామ. నీకు ఇంకో విషయం తెలుసా? ఆల్లే సూలే అని మా బిడ్డ పేరు అమితాబ్ బచ్చన్ అని కూడా పెట్టేసుకుంది మామ. తెలుసా? ఏముంది స్టోరీ మామ అంటది మామ. దాను ట్రాన్స్ఫార్మర్లకి అమ్మాయిలకి ఎంత దూరం ఉంటే అంత మంచిది మామ. అదే మస్తు చెప్పినావు మచా. అవురా, ఇంతకెంత కట్ చేసావు అతనికి? 20-30. యూ మీన్ హండ్రెడ్స్? ఈ అయ్యా వేలురా. అంతగా ఏం కట్ చేసావురా? మొన్న ఈ మధ్య తన బర్త్డే ఉంది మామ. షాపింగ్ కి సెంట్రల్ తీసుకెళ్ళా మామ. ఏందే సెంట్రల్ తీసుకున్నావా? అవును మామ. నీకు ఒకటి చెప్తుంటావా, సొంత పిల్లనైనా సెంట్రల్ తీసుకోకరా, చంక నాగిపోతావు. ఎక్సలెంట్ చెప్పినా మామ. ఐపాడ్లు, ఐఫోన్లు అన్ని ఇచ్చినట్టున్నావు మామా. మామ కొనిచ్చా మామ. అందుకే ఇంత ఖర్చు అయింది మామ. ఆ ముచ్చట కూడా ఏనారా? అవును మామ. అన్నయ్యని నీకు ఒకటి చెప్పాలా, అమ్మాయిలు ప్రీపెయిడ్ కాల్ అంటారు రా. రీఛార్జ్ ఉన్నంతసేపే మనతో, రీఛార్జ్ అయిపోయింది అనుకో టాటా బాయ్ బాయ్ అంతే. అన్నాక షాపలు, లవ్ అనంగా బ్రేకప్లు కామన్ మామ. రైట్ తీసుకో. లైట్ తీసుకోలేను మామ. లైట్ తీసుకో. లైట్ తీసుకోకపోవడానికి ఏముందిరా, అమ్మాయి 4 రకాలు. టైప్ 1, పెళ్లి చేసుకొని సస్తా అంటది, చేసుకోకపోతే నిన్ను చంపుతా అంటది. మా ఇంట్లో ఒప్పుకుంటారు, ఇద్దరం కలిసి వద్దామంటారు. నేను చేసుకో అనుకో నువ్వు సస్తావురా. అట్టి చూసి నేనే చాలారా. అంతే మామా, అంతే. డబ్బులు సావుడు కామన్ మామా. కామన్ మామ. రైట్ తీసుకోవాలి. కోరి కోసం ఆ మాత్రం చేయలేవా మామా? ఇంగ్లీష్ లో చెప్పాలంటే గర్ల్స్ ఆర్ లైక్ పాసింగ్ క్లౌడ్స్ రా. రేపు ఏంట్రా అని చెప్పి వెనక్కి తిరిగి చూస్తే నువ్వు ఉండవు, నీ పోరే ఉంటదిరా. లాస్ట్ కి ఏమంటావు మామా? ఏం చేద్దాం అనుకుంటున్నావు? యాజ్ యూజువల్ మామ. ఏముంది? యుఎస్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. నీ అయ్యా యుఎస్ఏ రా. గర్ల్ ఇస్ టూ ఇంటెలిజెంట్ మామ. ఓన్లీ ఇంగ్లీష్. అసలు ఈ అమ్మాయి ఏం చేసిందిరా బాబు? మర్చిపోలేకపోతున్నా. మామా నీకు యూనివర్సల్ పంట చెప్పాలి. ఒక అమ్మాయి మర్చిపోవాలంటే ఇంకో అమ్మాయిని పటాయించు. బి పాజిటివ్ మామ. బి పాజిటివ్. బంజారా హిల్స్కి వెళ్ళు, మస్తు మంది అమ్మాయిలు, కార్లు, బైకులు, స్కూటీలు మస్తున్నారు మామ. అయినా ఇప్పటికిప్పుడు కొత్త పూరి ఏడ దొరుకుతుందిరా?
అరే హైదరాబాద్ లా వర్షాలు తక్కువ గానీ పొరులు తక్కువ నారా అమీర్పేట్ మైత్రావనం దిల్సుఖ్ నగర్ సికింద్రా అయినా క్లాస్ లా నాకటి స్మార్ట్ గా నువ్వు లేదనుకున్నా మామ సుష్మా స్వీటా రీటా బాట అందరినీ ఇంకా తిరుగుతుంటే నీ అయ్యా నీ వల్ల సెక్షన్ కూడా చేంజ్ అయినా కదరా స్మార్ట్ మీరు ఎంతైనా చెప్పండి అమ్మాయిని మర్చిపోవడం చాలా కష్టం. కష్టమా? కష్టాల గురించి నీకేం తెలుసురా? రోజు లేవగానే 4 SMS జోబులో నుంచి 10 రూపాయలు వేస్ట్ చేయగానే దానికి కష్టం అన్నారా? నిజ జీవితంలో కష్టాలు ఎలా ఉంటాయో నేను చెప్తా, నువ్వు విను నేను చెప్తా. ఒకే పోరిని 6 నెలలు మెయింటైన్ చేయడం కష్టమారా? ఒక పోరిని కలవాలంటే పోను 10 కిలోమీటర్ రాను 10 కిలోమీటర్ 20 కిలోమీటర్ తిరిగే పిచ్చి జనాలు ఇంకా ఉన్నారు, నీకు తెలుసా? బోర్ కొడితే ఒక పోరుతో, కొట్టకపోతే ఒక పోరుతో తిరిగే పిచ్చి జనాలు ఈ సొసైటీలో ఇంకా ఉన్నారు, నీకు తెలుసా? నువ్వు తిరిగే సమాజంలోనే ఉన్నారు, నీకు తెలుసు. ఒక పోరు వదిలేసిన 6 నెలలకి ఇంకో పోరి హ్యాండ్ ఇస్తే ఎలా ఉంటుందో నీకు తెలుసా? మరి ఎప్పుడైనా నీకు ఫ్రెండ్ లా అనిపించిందా? ఫుల్ బాటిల్ మిస్ అవుతున్నాను ఎప్పుడైనా అనుకున్నావా? ఇది మామా లవ్, లేకపోతే లైఫ్ ఎంజాయ్. ఇదంతా మామూలుగా కూడా చెప్పొచ్చు కదరా. ఎంత దూరం తీసుకొచ్చావురా నీ అయ్యా. ప్రతిదీ యూఎస్ వెళ్ళిపోతే ఇక్కడ మనలాంటి హ్యాండ్సమ్ డైనమిక్ వాయిస్ పరిస్థితి ఏం కావాలి? అసలు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేకపోతే 4 సంవత్సరాలు షాపింగ్లు, పెన్నులు, పెన్సిళ్ళు, బుక్కులు అవసరమా అని అడుగుతున్నా. 1 cigarette can kill physically, 1 लड़की can kill totally. लड़की छोड़, body बनाओ. అంతా మన మంచికి జరిగిందనుకో. కమాన్ లెట్స్ గో.